శ్రీ మాత్రే నమః. ఇంట్లోకి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి? ఇంట్లోకి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చేట్లు ఉండాలి. ఇంటికి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవికి ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది. తప్పనిసరిగా ప్రాతకాలమందే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకొని నీటిని చల్లుకొని చక్కటి ముగ్గును వేయాలి. వీలైతే పసుపు, కుంకుమ రంగులతో అలంకరణగా వేసుకోవాలి. ఇది లక్ష్మీ ప్రదానికి సూచన. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటు ఇటు పెడితే అవి రోజు మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేళ కలువ పువ్వులు దొరకపోయినా ఏదో ఒక పువ్వులు పెడితే మంచిది. గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబుతో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్లు తీసుకొని దానిలో నీళ్లు నింపి దానిలో 5 రూపాయల బిళ్ళలు, పచ్చకర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఓ పక్కన ఉంచాలి. ఇలా చేయటం ద్వారా సమస్యలు, అప్పుల బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతి శుక్రవారం, గురువారం సాయంత్రం పూట సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది. దుష్టశక్తుల నివారణకు, నెగిటివ్ ఫోర్స్లకు చెక్ పెట్టి చక్కటి ప్రశాంతత, అష్టలక్ష్మి అనుగ్రహం పొందగలం. ఇంట్లో ప్రతి పండుగకు తప్పక దర్వాజాలకు మామిడి తోరణాలు కట్టుకుంటే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.